మెట్లలో హత్యకు గురైన 5 ఏళ్ల చిన్నారి హితిక్ష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. చిన్నారి సొంత పిన్ని మమత చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. చిన్నారి పిన్ని హత్య జరిగిన ఇంటి నుంచి వారి ఇంటికి వచ్చినట్టు సీసీ ఫుటేజ్లో కనిపించింది. మమతతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. తోడికోడలపై కక్ష పెంచుకున్న మమత చిన్నారిని దారుణంగా చంపేసింది. తన కూతుళ్లు హితిక్షతో కలిపి ఆడుకుందామని చెప్పిన మమత ఆట ఆడుకునే క్రమంలో మమత కూతుళ్ల పక్క ఇంట్లో దాక్కున్నారు. మృతురాలి హితిక్ష బాత్రూంలో దాక్కుంది. ఇదే అదునుగా భావించిన నిందితురాలు కత్తి కట్టర్తో చిన్నారి గొంతులో పొడిచింది. హత్య అనంతరం ఏం తెలియనట్టు ఫ్యామిలీతో కలిసిపోయి డెడ్ బాడీ పక్కన కూర్చొని ఏడ్చింది. చిన్నారి హితిక్ష ఆఖరి చూపుకు తన నాన్న, తాతయ్య సౌదీ నుంచి వచ్చారు. దీంతో అక్కడి ప్రాంతమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. తన కూతురు చివరి మాటలు వినలేకపోయా అంటూ చిన్నారి తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారి మృతదేహాన్ని స్వర్గరథం వరకు తీసుకొచ్చిన దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. కనబడట్లేదని చెప్పి మా మరదల కూతురు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ రాగానే మట్టిపల్లి నుండి నేను కొరట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన ఇంట్లో వాడకట్టులో ఉన్న ఇంట్లో వెతికే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర మూడో ఇంట్లో బాత్రూంలో రక్తం మడుగులో పడిన పాపను చూడడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి చెప్తే అప్పటికే పాప చనిపోయింది. ఆ ఇంటి అతని మీద మాకు మొదట్లో కొంచెం అనుమానంగా ఉండే, కానీ అతని ఇంటి అతను అందుబాటులో లేడని చెప్పి తెలిసిన తర్వాత పాప పిన్నే ఇది చేసిందని చెప్పేసి తెలిసి బాధపడడం జరిగింది. దీనిపై పోలీసులు కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల చిన్న పాపని అసలు ఆమెకు అట్లా చేయడం ఎలా చేసిందో అంత కర్కశంగా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని, కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని